అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన చారిత్రాత్మక నగరానికి ఓరుగల్కు రాబోతున్నారు। వారు వస్తున్నటువంటి సందర్భంలో యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం। ప్రత్యేకించి గులాబీ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్థులకు, కవులకు, కళాకారులకు, కర్షకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। మరి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు, అంబేద్కర్ సెంటర్ కు రాబోతున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఈ రోడ్ షోలో పెద్ద ఎత్తున పాల్గొని మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారి ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు కాబట్టి వారికి మద్దతుగా భారీ ఎత్తున రావాలని చెప్పి యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ, వారు రాక సందర్భంగా 5 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుంచి పెట్రోల్ బంక్ నుంచి మరి హన్మకొండ చౌరస్తాలో భారీ ఎత్తున రోడ్ షో కార్యక్రమం, బహిరంగ సభ ఉంటుంది కాబట్టి దయచేసి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం। ప్రజానికానికి ఇబ్బంది కాకుండా మనం అందరం కూడా ఈ సభను విజయవంతం చేయాలి। అదేవిధంగా ఎమర్జెన్సీలో ఏదైనా అంబులెన్స్ ఇట్లా వస్తే వాటికి దారి ఇచ్చి మరి వైద్య సేవలు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మీరు సహకరించాలని చెప్పి ప్రజానికానికి ఇటు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాలంటీర్స్ కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి। ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ కూడా రెగ్యులరైజ్ చేస్తూ మరి ఆల్టర్నేటివ్ గా పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది। ప్రజానీకానికి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఆల్టర్నేటివ్ రోడ్స్ మరి ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా 6 నుంచి మరి 8 గంటల వరకు మరి ప్రజలందరూ కూడా సహకరించి, ప్రత్యేకించి హన్మకొండ చౌరస్తాలో వ్యాపారవేత్తలు కూడా సహకరించాలి। అదేవిధంగా అక్కడికి వస్తున్నటువంటి కస్టమర్స్ కూడా 6 నుంచి 8 గంటల వరకు కేవలం 2 గంటలు మరి సభ జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ ఏర్పాటు చేసుకోవాలి। అదేవిధంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ర్యాలీకి వస్తున్న సందర్భంలో ఏవైనా ఎమర్జెన్సీ వెహికల్స్ కనుక వచ్చినట్టయితే వాటికి మరి దారి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, ఈ సభను విజయవంతమయ్యేదానికి గత కొన్ని రోజుల నుంచి కూడా శ్రమిస్తున్నటువంటి నా గులాబీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా పేరు పేరిన కృతజ్ఞత ధన్యవాదాలు। మరి ఈ రోజు సాయంత్రం జరిగే సభ విజయవంతం కావాలి। మీరందరూ కూడా మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।